హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. మరి ఈరోజు అయితే మనం వర్క్ వచ్చేసరికి కిచెన్ వర్క్ అయితే చేస్తామండి. నేను డోర్లన్నీ అంటించుకున్నాం కదండి, అవన్నీ ఫినిషింగ్ చేసుకొని మనం అయితే డోర్లు అయితే బిగించాలి ఈరోజు. ఇదిగోండి, ఈ డోర్లన్నీ మనం ఈ ఓవర్ తీసి ఫినిషింగ్ చేసి మొత్తం 8 డోర్లు, అలాగే ఈ బాక్స్ కూడా ఫినిషింగ్ చేసి అక్కడ బిగించుకోవాలి. అలాగే మనం ఇప్పుడు దీనికి అంతా సన్గ్లాస్ అంటిస్తున్నాం. ఇప్పుడు మొత్తం ఈ కింద సన్గ్లాస్ అంటించేసుకొని ఈ పై డోర్లు ఫినిషింగ్ చేసి ఈ డోర్లు అయితే బిగిస్తాం అనమాట. ఇదొకటి అయితే చేయాలి వర్క్. అలాగే మనకి ఇక్కడ కావాల్సిన బాక్సులు కూడా తయారు చేస్తాం ఈరోజు. ఈ బాక్సులు తయారు చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న చెత్త అంతా శుభ్రంగా అయితే ఎత్తేసామండి. ఇక్కడంతా ఎక్కడెక్కడ పని అంతా చేసి వదిలేశారు ఎవరి కాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనం పని చేస్తున్నాం కాబట్టి మన తప్పదు అది. ఇవన్నీ ఊడ్చుకొని ఇవన్నీ ఎత్తుకోవడం సరిపోయింది. అలాగే ఇక్కడ కూడా చూడండి ఎలా చేశారు. ఇవి కూడా కటింగ్ చేసినప్పుడు అంత శుభ్రంగా ఎత్తుకోవాలి. అసలు వాళ్ళు ఎత్తకుండా వదిలేశారు ఎక్కడెక్కడ. ఇప్పుడు ఏంటంటే మనం పని చేస్తున్నాక మన బాక్సులు బీచడం మనకు అడ్డమని చెప్పి మనం తీసుకుంటున్నాం. ఇక అయితే ఈరోజు అయితే ఈ వర్క్ అయితే చేస్తాం. ఇది చేసిన తర్వాత ఆ బాక్సులు అయితే చేస్తాం. ఈ ఇప్పుడు వీటికి సంబంధించిన సన్గ్లాస్ కూడా మనం కటింగ్లు చేసి సన్గ్లాస్ అయితే అంటిస్తాం. ఈ సన్గ్లాస్ పెట్టి చూడు సురేష్, ఇది గ్రే కలర్ వాడుతున్నాం అండి కిచెన్ మొత్తం. ఇకైతే ఇలాగైతే అంటిస్తున్నాం అండి సన్గ్లాస్ మొత్తం. మన గమ్ ఇది వచ్చి ఎట్రలిక్ షీట్ అనమాట. దాని షీట్కి మనం ప్రోబాండ్ గమ్ అయితే వాడుతున్నాం అనమాట. ఈ గమ్ అయితే వాడుతున్నాం. గమ్ము కూడా ఎక్కువ టైం తీసుకోదు, త్వరగానే ఆరిపోద్ది గమ్ము. ఇటు అంటించేసిన తర్వాత ఇటుపక్క కూడా అంటించేస్తాం. ఇటు అంటించేసి ఇది వచ్చేసరికి బాటర్ పీస్ వస్తుంది, ఇంకోటి డబుల్ మండం వస్తుంది అనమాట. దీని వరకు సపరేట్ చేస్తాం. ఏంటనేది ఎక్కువ వెడల్పు ఎక్కువ పెడతా. అదే ఏ షీట్ అది, మన పీవీసీ షీట్లు ఉన్నాయి. ఈ షీట్ కొడదాం అన్నారు సారు. మరి అది అంటించిన తర్వాత ఇది బాగుంటే ఇది అంటిస్తాము. బార్డర్ అంటే లైట్లు హ్యాంగింగ్ చేసుకున్న ఒక చుట్టూ బార్డర్ లాగా ఉంటుంది అని చెప్పి పైన ఆర్చీ టైప్ అనమాట. అదైతే మనం అది కానీ లేదంటే వేరే సన్గ్లాస్ కానీ అంటిస్తాము. ఇప్పుడైతే అదైతే రెడీ చేస్తున్నాం మనం. అలాగే వాటికి సంబంధించిన డోర్లు కూడా మనం ఫినిషింగ్ టేబుల్ అయితే పీగుతున్నాడు. మాకు కొత్త కుర్రోని తీసుకొచ్చాం మేము జక్కంపూడి నుంచి. ఇక మన వీడియోలో చూపించమాక మా మేస్త్రి ఊరుకోవడం అంటే మనం కొన్ని రోజులు అడిగి తీసాము కుర్రోడిని. ఇంకా ఆ కుర్రోడితో అయితే మనం చేస్తున్నాము. అయితే ఇదిగోండి ఈ టేబుల్ పీగేసి ఇవి కూడా ఫినిషింగ్ చేసి ఈ డోర్లు కూడా మనం బొందులు బిగించేసి మనం ఈ బొందులు కూడా ఎక్కిచ్చేస్తాం అనమాట. ఇకైతే ఈరోజు అయితే వైన్ వర్క్ అయితే మనకి ఈ కిచెన్లో అయితే మనం ఈ సైడ్ లంచ్ చేయడం జరిగిందండి. పైన వాల్ ప్లానింగ్ ఇదంతా అయిపోయింది. అలాగే గోడి పీస్ కూడా అంటించేసాం. మధ్యాహ్నం నుంచి ఓడ తీసి ఫినిషింగ్ చేసాం అనమాట. డోర్లు ఎక్కిచ్చేసేవాళ్ళమే. డోర్లు కూడా అన్నీ రెడీ అయిపోయినాయి మొత్తం. అన్నీ ఇవ్వండి, బొందులు అన్నీ కట్టేసాము. ఇంకేం లేదు, మరమేగలేయడమే మొత్తం. ఇవి కూడా డోర్లు అన్నీ అయిపోయినాయి అనమాట. ఇవన్నీ రెడీ చేస్తాం. ఇంకా మరమేలేసి బిగించుకోవడమే. ఇదేంటంటే ఈ రాయి వేయడం వల్ల మనకి అడ్డమైపోయారు వాళ్ళు కూడా. ఇందాకలా 5:30 దాకా చేశారు వాళ్ళు కూడా. అయిపోయింది మొత్తం వాళ్ళది. ఇక రేపు ఏంటంటే మనం దీనికి సంబంధించిన బాక్స్కి సంబంధించిన షీట్లన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఎగ్ వెయిట్ అంటించుకున్న లోపల పక్క. ఇదిగోండి, ఇదో షీటు, ఇదొకటి 3. అలాగే ఈ వచ్చేసరికి ఎట్రలిక్ షీట్ అనమాట. ఈ బాక్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ అనమాట. ఈ ప్రాంతంలో మనకి ఈ బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేస్తుంది. ఈ 2 సరుకులు అండి, ఈ 2 బాస్కెట్లు అక్కడ. ఇదో బాక్సు, అలాగే ఇదో బాక్స్ వచ్చేసరికి ఆ బాక్స్ వచ్చేసరికి మనకి ఆ చివరి వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ బాక్స్ కూడా అన్నీ రెడీ చేసాం. ఇంకేం లేదు, ఓడ తీసి ఫినిషింగ్ చేసి మనం ఇంకా బిగిచ్చేయడమే మరమేలు వేసి. అలాగే మనం ఈ లైటింగ్ సంబంధించిన ప్రొఫైల్ లైట్కి అయితే మనం ఈ గాడి కూడా తీసి రెడీ పెట్టాం. అలాగే దీనికి కూడా అంతే సేమ్. ఈ ప్రొఫైల్ లైట్కి గాడి తీసాం. ఇంకా లైట్ పెట్టుకొని కలెక్షన్ ఇచ్చుకోవడమే. దానికి సంబంధించిన వైర్లు కూడా మనం బెజ్జాలు హోల్స్ వేసి లాగేసి ముందే పెట్టేసేయాలి. ఈ బాక్స్ రేపు అయితే బిగిస్తాము. అలాగే ఇది కూడా ఈ బాక్సులు బిగించిన తర్వాత దాన్ని హైట్ పెట్టి ఈ బాక్స్ బిగించుకోవాలి మనం. అలాగే పైన కూడా ఒక బాక్స్ తయారు చేస్తున్నాం. దానికి సంబంధించిన నిలువు పోస్టులు ఇవి, అలాగే అడ్డ పోస్టులు వచ్చేసరికి ఇవ్వండి. ఇవి కూడా రెడీ చేస్తాం. అన్నీ రెడీ అయిపోయినాయి. రేపంతా ఓడ తీసి ఫినిషింగ్ చేసి
మొత్తం ఇంకా బిగించుకోవడమే రేపు అంతా. అలాగే దేవుడి మందిరం కూడా మనం చేసుకోవాలి. ఇంకా ఈ వర్క్ అయితే మనకి కానీ ఈరోజు మాత్రం ఇక్కడ ఈ ప్రాంతంలో మీకు ఖాళీగా అనిపిస్తుందా? మొన్నటిదాకా చెత్త ఉండేది బాగా. అంటే మనం ఏదైనా సరే కవర్లు కానీ పేపర్లు కానీ అంత బోల్డ్ వచ్చేసింది అనమాట మొత్తం. ఇదైతే శుభ్రంగా మనం ఎత్తేయడం జరిగింది. దగ్గరగా మనకి చాలా సంచులు పడిందండి. దగ్గరగా మనకు 12 సంచుల దాకా అయితే ఎత్తామన్నమాట చెత్త. అంటే వేస్ట్ సంబంధించినవి ఎన్ని పేపర్లు, ఆ తాళ్ళు, ఈ చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ అయితే ఎత్తేసాం శుభ్రంగా నీట్గా. ఇక ఈ వర్క్ అయితే చేసాం నీట్గా. అలాగే మనకు అక్కడ గాడికి వచ్చిన ఈ రాళ్ళు అవన్నీ ఉండేవి ఇక్కడ, ఇవి కూడా శుభ్రంగా ఎత్తేసాము. చూడడానికి నీట్గా ఉండాలి మనం, బాగుంటుందని చెప్పి హాల్ మొత్తం అయితే క్లియర్ చేసామండి. మేము వచ్చినప్పుడు ఎలా ఉండేదంటే ఎక్కడికక్కడ ఉండి చెత్త అంతా ఉండేది. అంతా శుభ్రంగా ఎక్కడికక్కడికి రెడీ చేసుకుని అన్నీ చేసుకున్నాము. ఇక అంతా ఇప్పుడు ఇదైతే వాల్ ప్యానింగ్ అయితే మనం చేసుకోవాలి. ఇదో వర్క్ ఉంది. ఇక ఈ రోజుకైతే ఈ వర్క్ అయితే చేసామండి. ఇంకా మరి ఇప్పుడే ఇంక మనకి టైం కూడా వచ్చేసరికి మనకి 8:30 అవుతుంది టైం. ఇప్పుడు 8:30 అయిపోయింది. ఇప్పుడు దాకా పని చేసాం, ఇవన్నీ అంటించుకొని రెడీ చేసుకున్నాం అనమాట. రేపు మార్నింగ్ లేచి మన వర్క్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు 8:30 దాకా చేసాం అనమాట. అయితే ఇప్పుడు కిందకి వెళ్తున్నాము, వెళ్ళి స్నానాలు చేసి. అలాగే నేను ఇంకా అన్నం కరెంట్ కుక్కరే కాబట్టి అన్నం కడిగేసి అన్నం పెట్టేశాను. మనకి 8:30 అయిపోయింది కదా టైం. ఇంకా మేము కిందకి వెళ్ళేసరికి 9:30 అయిపోద్ది రావాలి. ఇదిగోండి అన్నం కూడా పెట్టేశాను పొయ్యి మీద. ఇక పొద్దున్న బెండకాయ పులుసు ఉండాను. బెండకాయ పులుసు ఇప్పుడు సరిపోద్ది మనకి. ఇప్పుడైతే కింద మనది 5వ ఫ్లోర్ అండి. ఈ కిందకి వెళ్ళి మనం స్నానాలు అవి చేయడం కింద. ఇక మొత్తం అంతా అయితే స్నానాలు చేసేసుకొని ఇక పైకి వచ్చి ఇక మొదటి అన్నం తిని ఇక కొనుక్కొని మళ్ళీ పొద్దున్నే లేచిపోయి మళ్ళీ యథాప్రకారంగా మన వర్క్ అయితే చేసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. దీని కంటిన్యూ వీడియో రేపటి వీడియోలో అయితే ఉంటుంది. అందరు తప్పకుండా చూడండి, అందరు లైక్ చేయండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.